వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ ని గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం సత్కారం. ఆరోగ్య యోగా. ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక మానసిక ఆరోగ్య ప్రదాయనిగా, ఒత్తిడి నివారణగా యోగా విశిష్ట ఎనలేనిది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ సహా పలు దేశాలు ప్రత్యేక వేడుకలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ కూడా పాల్గొనబోతున్నారు. ఇక వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనొద్దన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. ఆ సంస్థను నిండా ఉంచింది బీఆర్ఎస్. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు బీఆర్ఎస్ నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు. అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం. ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెదేపా ఆపగలుగుతోందని వ్యాఖ్య. ఇక RRR పై త్వరలో త్రైపాక్షిక ఒప్పందం. నీట్ పేపర్ లీక్ నిజమే. పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు విచారణలో అంగీకరించిన విద్యార్థులు. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో 65% కోటా పెంపు రద్దు. పాట్నా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గుని వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం 6.03. భూపాలపల్లిలో అది 4.89 మాత్రమే. కమిషన్కు సమాచారం ఇచ్చిన జెన్కో. ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్ష కట్టి దెబ్బ తీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం. పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు. అక్రమ మైనింగ్తో 300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో ఆయన సోదరుడి నివాసంలోనూ తనిఖీలు. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్ కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో చూడొచ్చు. 10 ఏళ్ల పాలనకు ప్రొఫెసర్ స్ఫూర్తి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళి. హామీల భారం చూపండి మార్గం. బోస్టన్ కన్సల్టెన్సీతో కర్ణాటక సర్కారు ఒప్పందం. నిధుల సమీకరణ, ఆదాయం పెంపుపై సలహాలివ్వండి. ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం. 6 నెలలకు ఫీజు కింద ఏకంగా 9.5 కోట్లు చెల్లింపు. రుణమాఫీ ఒకే దఫాలో. నేటి కేబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. 48 గంటలు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థన తిరస్కరణ. నేడు బీహార్ జైలు నుంచి కేజ్రీ బయటకు. ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్న ఈడీ. ఆనాడు నై, నేడు సై. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లో నాలుక మడతేసిన రేవంత్. గనుల వేలానికి హాజరవ్వాలని నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగా. ఇక ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా? హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు. బదిలీకో రేటు. అటవీ శాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు, ట్రాన్స్ఫర్లు. ఇక చొప్పదండ ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య. ఇంట్లోనే ఊరేసుకున్న రూపాదేవి. బీహార్లో 65% కోటా రద్దు. అక్రమార్కులు నిజమే. నీట్ పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్నాపత్రం అందింది. రాత్రంతా జవాబులు బట్టి పట్టం. అరెస్ట్ అయిన విద్యార్థులు. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. విపక్షాల ఆగ్రహం. నిన్న తొండ, నేడు బల్లి. సైబర్ సిటీలో తెల్లవారుజామున నిలిచిన సరఫరా. వినియోగదారుడి ట్వీట్కు విద్యుత్ శాఖ వివరణ. ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడినందువల్లనే అంతరాయమట. హైదరాబాద్ కరెంటు కష్టాలపై నెట్టింట్లో చలోక్తులు. ఇక 24 గంటల్లో 5 హత్యలు. వరుస ఘటనలతో వణుకుతున్న హైదరాబాద్. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే 2 హతం. మిత్రుడిని చంపిన దొంగ భార్యను హత్య చేసిన భర్త. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో సేమ్ చూడొచ్చు. 50% మించొద్దు. బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత. 65% కుదరదన్న పాట్నా హైకోర్టు. హైకోర్టులో రాష్ట్ర సర్కారు వాదన. సుప్రీంను ఆశ్రయిస్తామన్న డిప్యూటీ సీఎం. చెంచు మహిళను వివస్త్రను చేసి కళ్ళు మర్మాంగాల్లో పచ్చికారం. కౌలుదారుల దుర్మార్గం. భూమిని కౌలుకిచ్చి వారి దగ్గరే పనికి వెళ్తున్న మహిళ. భర్తతో గొడవపడి మరో గ్రామానికి. అక్కడి నుంచి తెచ్చి నిర్బంధించి చిత్రహింసలు.
నాగర్ కర్నూల్లో ఘోరం, అదుపులోకి 4. మనిషిని మార్చిన రాక్షస ప్రేమ. ఇక నీట్ పేపర్ లీక్. బీహార్లో ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం. బొగ్గు భగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల్లో వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం. రాష్ట్రంలో 88 స్థానాల్లో గెలిపే లక్ష్యం. కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులకు సన్మానం. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం అంటున్నారు బండి సంజయ్. ఇక ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి. గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. ఆయన్ను చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదంటున్నారు ఎర్రబెల్లి. టమాటా కిలో 100 రూపాయలు. ఉల్లిగడ్డ 100 రూపాయలకు 2.5 కిలోలు. బీరకాయ, క్యాప్సికం 80 రూపాయలు. పచ్చిమిర్చి ప్రియమే. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో పడిపోయిన దిగుబడి. ఇక 39కి కల్తీసారా మృతులు. తమిళనాడులో పెరిగిన మరణాల సంఖ్య. మృతుల్లో 5 మహిళలు, 24 మంది పరిస్థితి విషమం. ఎటు చూసినా వేదనే. 33 మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం. పార్ట్ టైం బీటెక్ జేఎన్టీయూ పచ్చజెండా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు. 3 కోర్సులో 90 సీట్లకు అనుమతి. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. ఏసీబీ నుంచి మాజీ డీజీపీ అవుట్. ప్రాధాన్యం లేని ప్రింటింగ్ కు రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పైన వేటు. జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. అమరావతి పునర్నిర్మాణం అంతా ధ్వంసం చేశారు. ఒక దుర్మార్గుడి వల్ల రాజధాని బలైంది అంటున్నారు బాబు. ఏం చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్లీ పట్టాలపైకి. బ్రాండ్ను ఘోరంగా దెబ్బతీశారు. 5 ఏళ్ల పాటు తుమ్మ చెట్లు పెంచారు. ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. మరోవైపు గల్లా పెట్టే ఖాళీ చేశారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. జగన్ నోట మళ్లీ మోసం పాట. ఎన్నికల్లో మోసం జరిగిందట, కానీ సాక్ష్యాలు ఆధారాలు లేవట. వైసీపీ ప్రజాప్రతినిధులు ఓడిన అభ్యర్థులతో విస్తృత భేటీ నిర్వహించారు. పరాజితుల్లో సగమైనా హాజరు కాని వైనం. ఆత్మ విమర్శ లేదు, అభిప్రాయ సేకరణ లేదు. గనుల ఫైళ్లు గల్లంతు. ఇసుక సర్వే రాళ్లు, సెక్యూరిటీ డిపాజిట్ నోట్ ఫైళ్లు మాయం. ఎన్నికల ఫలితాలు రాగానే చించేసిన కీలక అధికారులు. రెగ్యులర్ రికార్డుల్లో ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్తలు. ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడు వాటిని తగులుబెట్టే బాధ్యతలు. ఫైళ్లు, ఇతర సామాగ్రిని బయటికి తీసుకెళ్లడం. సీసీ కెమెరాల్లో రికార్డు. అంతా ముగిసిన తర్వాత గనుల శాఖ ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్. నేటి నుంచి అసెంబ్లీ మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారాలు. పురణ స్పీకర్గా బుచ్చే చౌదరి ప్రమాణం. ఇక ఋషికొండపై అన్ని అబద్ధాలే. పర్యాటక భవనం పేరిట కేంద్రానికి దరఖాస్తు. పర్యాటకుల కోసం వసతులంటూ అనుమతులు. పాత భవనాలు 48,000 చదరపు అడుగుల్లోనే. పేరుకు 7 బ్లాకులు నిర్మించింది 5. పర్యాటకుల కోసం వసతులు నిల్. అంచనా వ్యయం 240 కోట్లు. ఖర్చు 50 కోట్లు. ఇక సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం ఒకసారి. ఉక్కుపాతర. విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురు. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే బుద్ధి చూపించిన ఎన్డీఏ సర్కార్. ప్లాంట్ను దివాలా సంస్థగా ముద్రవేసే ప్రయత్నం. గత మార్చి 31కి 4,979.15 కోట్ల ప్రతికూల నికర విలువ ఉన్నట్లు వెల్లడి. ఇక ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. కొనసాగుతున్న విధ్వంసం. రాష్ట్ర వ్యాప్తంగా శిలాఫలకాలపై టీడీపీ శ్రేణుల దాడులు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం. భూములమ్మి రాజధాని నిర్మిస్తాం. అమరావతి పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 55,000 ఎకరాలు సేకరించాం. దాడులు కాదు, సూపర్ 6 అమలెప్పుడు అంటున్నారు. ఇక కప్పం కడతారా, కంపెనీ మూసేస్తారా? లారీకి 1000, నెలకు 1.50 కోట్లు. యూబీ బీరు కంపెనీకి హెచ్చర్ల ఎమ్మెల్యే ముఠా అల్టిమేటం. కాదన్నందుకు కంపెనీపై దాడి, విధ్వంసం. కంపెనీ ప్రతినిధులను చితకబాదిన దుండగులు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. ఇక ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అయితే అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన శీర్షిక ఐటమ్ మనం చూడొచ్చు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, అలాగే షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లను 50% నుంచి 60% పెంచుతూ బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను పాట్నా హైకోర్టు తిరస్కరించింది. దీనిపైన సంచలన తీర్పునిచ్చింది.